హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ టెక్నాలజీ. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th, 9th అండ్ 8th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. వీడియోస్ కానీ చూడండి, వాళ్ళది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? The correct option is option 1, calorimetry. calorimetry. వస్తువుల ఉష్ణోగ్రతను కొలిచే శాస్త్రం ఏది? వస్తువుల ఉష్ణోగ్రతను కొలిచే శాస్త్రం ఏది? The correct option is option 3, thermometry. thermometry. ఒక కెలోరీ ఎన్ని జౌల్స్కి సమానం? ఒక కెలోరీ ఎన్ని జౌల్స్కి సమానం? The correct option is option 3, 4.18 joules. 4.18 joules. ఒక గ్రామ్ ద్రవ్యరాశి ఉన్న నీటిని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమంటారు? ఒక గ్రామ్ ద్రవ్యరాశి ఉన్న నీటిని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమంటారు? The correct option is option 1, కెలోరీ. ఒక వస్తువు నుంచి వెలువడిన ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఒక వస్తువు నుంచి వెలువడిన ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? The correct option is option 1, కెలోరీమీటర్. కెలోరీమీటర్. ఉష్ణోగ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? ఉష్ణోగ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? The correct option is option 4, పైవన్నీ. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. సెల్సియస్, ఫారెన్హీట్ మరియు కెల్విన్. ఒక వస్తువు ఉష్ణోగ్రత 0 నుంచి ధనాత్మక విలువలను మాత్రమే కలిగి ఉండేది. ఒక వస్తువు ఉష్ణోగ్రత 0 నుంచి ధనాత్మక విలువలను మాత్రమే కలిగి ఉండేది. The correct option is option 2, పరమ ఉష్ణోగ్రత మానం. పరమ ఉష్ణోగ్రత మానం. థర్మామీటర్ ఏ నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది? థర్మామీటర్ ఏ నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది? The correct option is option 2, పదార్థాలు వ్యాకోచిస్తాయి. పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఊర్ధ్వ స్థిర బిందువును గుర్తించడానికి ఏ మీటర్ని ఉపయోగిస్తారు? ఊర్ధ్వ స్థిర బిందువును గుర్తించడానికి ఏ మీటర్ని ఉపయోగిస్తారు? The correct option is option 4, హిప్సోమీటర్. హిప్సోమీటర్. సెంటీగ్రేడ్, ఫారెన్హీట్ మాపకాలు ఏ రీడింగ్ వద్ద సమానంగా ఉంటాయి? సెంటీగ్రేడ్, ఫారెన్హీట్ మాపకాలు ఏ రీడింగ్ వద్ద సమానంగా ఉంటాయి? The correct option is option 2, 40 డిగ్రీ సెంటీగ్రేడ్. 40 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత ఎంత? ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత? The correct option is option 4, పైవన్నీ. 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్, 98.4 డిగ్రీ సెంటీగ్రేడ్, 31 డిగ్రీ కెల్విన్. 31 కెల్విన్. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఏ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతకు సమానం? 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఏ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతకు సమానం? The correct option is option 2, 33.8 డిగ్రీ ఫారెన్హీట్. 33.8 ఫారెన్హీట్. థర్మామీటర్ను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? థర్మామీటర్ను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? The correct option is option 1, గెలీలియో. 350 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? 350 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? The correct option is option 3, పైరోమీటర్. పైరోమీటర్. జ్వరమానినిలో ఉష్ణమాపక ద్రవంగా దేన్ని ఉపయోగిస్తారు? జ్వరమానినిలో ఉష్ణమాపక ద్రవంగా దేన్ని ఉపయోగిస్తారు? The correct option is option 2, పాదరసం. పాదరసం. పాదరసం బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత? పాదరసం బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత?
The correct option is option 2, 357 degrees centigrade. 357 degrees centigrade. పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి కారణం ఏమిటి? పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి కారణం ఏమిటి? The correct option is ఆప్షన్ 4, పైవన్నీ ఉత్తమ ఉష్ణమాపకం, ఏకరీతి వ్యాకోచం, తక్కువ విశిష్టోష్ణం. ఉత్తమ ఉష్ణమాపకం, ఏకరీతి వ్యాకోచం మరియు తక్కువ విశిష్టోష్ణం. ఉష్ణ ప్రసారం ఎన్ని విధాలుగా జరుగుతుంది? ఉష్ణ ప్రసారం ఎన్ని విధాలుగా జరుగుతుంది? The correct option is ఆప్షన్ 2, 3 రకాలుగా జరుగుతుంది. ఉష్ణ ప్రసారం 3 విధాలుగా జరుగుతుంది. వేడి నీటిలో గరిటెను ఉంచినప్పుడు దాని రెండో చివర వేడెక్కడానికి కారణం ఏమిటి? వేడి నీటిలో గరిటెను ఉంచినప్పుడు దాని రెండో చివర వేడెక్కడానికి కారణం ఏమిటి? The correct option is ఆప్షన్ 3, ఉష్ణ వహనం. ఉష్ణ వహనం. కింది వాటిలో అత్యుత్తమ ఉష్ణవాహక పదార్థం ఏది? కింది వాటిలో అత్యుత్తమ ఉష్ణవాహక పదార్థం ఏది? The correct option is ఆప్షన్ 2, వెండి. వెండి. కింది వాటిలో ఉష్ణ బంధక పదార్థం ఏది? కింది వాటిలో ఉష్ణ బంధక పదార్థం ఏది? The correct option is ఆప్షన్ 4, పైవన్నీ ప్లాస్టిక్, వజ్రం, థర్మోకోల్. ప్లాస్టిక్, వజ్రం మరియు థర్మోకోల్. ఒక పాత్రలో నీటిని వేడి చేస్తే అడుగు భాగం మాత్రమే వేడెక్కకుండా పాత్రలో మొత్తం నీరు వేడెక్కడానికి కారణం ఏమిటి? ఒక పాత్రలో నీటిని వేడి చేస్తే అడుగు భాగం మాత్రమే వేడెక్కకుండా పాత్రలో మొత్తం నీరు వేడెక్కడానికి కారణం ఏమిటి? The correct option is ఆప్షన్ 3, సాంద్రతలో మార్పు. సాంద్రతలో మార్పు. సూర్యుడి నుంచి మనకు వేడి లభించడం, మంట పక్కన ఉన్న వ్యక్తి వేడిని గ్రహించడం ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? సూర్యుడి నుంచి మనకు వేడి లభించడం, మంట పక్కన ఉన్న వ్యక్తి వేడిని గ్రహించడం ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? The correct option is ఆప్షన్ 1, ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణం. ఉత్తమ ఉద్గారిణి, ఉత్తమ శోషణిగా ఏ రంగును పరిగణిస్తారు? ఉత్తమ ఉద్గారిణి, ఉత్తమ శోషణిగా ఏ రంగును పరిగణిస్తారు? The correct option is ఆప్షన్ 4, నలుపు. నలుపు. ఏ పదార్థాల్లో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది? ఏ పదార్థాల్లో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది? The correct option is ఆప్షన్ 3, వాయు. వాయు పదార్థాలు. శీతాకాలంలో ఉదయం పూట చెక్క పలకతో పోలిస్తే పాలరాయి టైల్స్ చల్లగా ఉంటాయి, కారణం ఏమిటి? శీతాకాలంలో ఉదయం పూట చెక్క పలకతో పోలిస్తే పాలరాయి టైల్స్ చల్లగా ఉంటాయి, కారణం ఏమిటి? The correct option is ఆప్షన్ 1, చెక్క పలక కంటే పాలరాయి మెరుగైన ఉష్ణవాహకం. చెక్క పలక కంటే పాలరాయి మెరుగైన ఉష్ణవాహకం. రాణి రాజు శరీర ఉష్ణోగ్రతలు కొలిచినప్పుడు రాణికి 98.4 ఫారెన్హీట్, రాజు ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నమోదైంది. అయితే కింది వాటిలో ఏది సత్యం? The correct option is ఆప్షన్ 3, ఇద్దరికి సాధారణ శరీర ఉష్ణోగ్రత ఉంది. ఇద్దరికి సాధారణ శరీర ఉష్ణోగ్రత ఉంది. థర్మామీటర్ని ఎండలో లేదా మంటకు దగ్గరగా ఉంచరాదు, ఎందుకు? థర్మామీటర్ని ఎండలో లేదా మంటకు దగ్గరగా ఉంచరాదు, ఎందుకు? The correct option is ఆప్షన్ 1, పగిలిపోవచ్చు. పగిలిపోవచ్చు. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెంచా ఉంచితే దాని మరొక చివర ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెంచా ఉంచితే దాని మరొక చివర ఏం జరుగుతుంది? The correct option is ఆప్షన్ 1, ఉష్ణవాహక ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది. ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది. ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది. సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల అడుగు భాగాన రాగిపూత పూస్తారు, కారణం ఏమిటి? సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల అడుగున రాగిపూత పూస్తారు, కారణం ఏమిటి?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం. స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం. 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వినప బంతిని 40 డిగ్రీ సెంటీగ్రేడ్ నీరున్న కప్పులో వేస్తే ఉష్ణం ఏం జరుగుతుంది? 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీ సెంటీగ్రేడ్ నీరున్న కప్పులో వేస్తే ఏం జరుగుతుంది? ఉష్ణం ఏం జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. అసలు ఉష్ణ ప్రసారం జరగదు. అసలు ఉష్ణ ప్రసారం జరగదు. క్లినికల్ థర్మామీటర్ ఫారెన్హీట్ రీడింగ్లు ఏవి? క్లినికల్ థర్మామీటర్ ఫారెన్హీట్ రీడింగ్లు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. 95 ఫారెన్హీట్, 110 ఫారెన్హీట్. 95 ఫారెన్హీట్ మరియు 110 ఫారెన్హీట్. కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. తెలుపు కంటే నలుపు రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. తెలుపు కంటే నలుపు రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. ఉష్ట్రీయ స్పర్శలో ఉన్న ABC అనే వస్తువులో B ఉష్ణోగ్రత 30 అయితే ABల ఉష్ణోగ్రతలు ఎంత? ఉష్ట్రీయ స్పర్శలో ఉన్న ABCల అనే వస్తువుల్లో B ఉష్ణోగ్రత 90 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ABల ఉష్ణోగ్రత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్. 30 డిగ్రీ సెంటీగ్రేడ్. 1 కిలోగ్రామ్ ఎన్ని జౌల్ కిలోగ్రామ్ కెల్విన్కి సమానం? 1 కిలోగ్రామ్ ఎన్ని జౌల్ కిలోగ్రామ్ కెల్విన్లకి సమానం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. 4.186 into 10. 4.186 into 10. కింది వాటిలో ఉష్ణ భాండాగారాలు ఏవి? కింది వాటిలో ఉష్ణ భాండాగారాలు ఇవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. సముద్రాలు. సముద్రాలు. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత? మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. 80 కిలోరీ పర్ గ్రామ్. 80 కిలోరీ పర్ గ్రామ్. నీరు మరిగే స్థానం విలువ ఎంత? నీరు మరిగే స్థానం విలువ ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. 5 100 డిగ్రీ సెంటీగ్రేడ్, 212 ఫారెన్హీట్, 378 కెల్విన్. 100 డిగ్రీ సెంటీగ్రేడ్, 212 ఫారెన్హీట్, 378 కెల్విన్. కింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది? కింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. బాష్పీభవనం. బాష్పీభవనం. కింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ ఏది? కింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. సాంద్రీకరణం. సాంద్రీకరణం. కింది వాటిలో బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? కింది వాటిలో బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. 5 ఉష్ణోగ్రత, ఆర్ద్రత, గాలి వేగం. ఉష్ణోగ్రత, ఆర్ద్రత, గాలి వేగం. ఒక వస్తువులోని అణువుల నుంచి గతిశక్తికి అనులోమానుపాతంలో ఉండే భౌతిక రాశి ఏది? ఒక వస్తువులోని అణువుల నుంచి గతిశక్తికి అనులోమానుపాతంలో ఉండే భౌతిక రాశి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3. పరమ ఉష్ణోగ్రత. పరమ ఉష్ణోగ్రత. ప్రమాణ ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణం ఎంత? ప్రమాణ ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2. విశిష్టోష్ణం. విశిష్టోష్ణం. విశిష్టోష్ణం SI ప్రమాణం ఏమిటి? విశిష్టోష్ణం SI ప్రమాణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. జౌల్ పర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత? నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4. 540 కిలోరీ పర్ గ్రామ్. 540 కిలోరీ పర్ గ్రామ్.
నీటి అసంగత వ్యాకోచానికి కారణమైన ఉష్ణోగ్రత ఎంత? నీటి అసంగత వ్యాకోచానికి కారణమైన ఉష్ణోగ్రత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 4 డిగ్రీ సెంటిగ్రేడ్. 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒక రోజులో కొలవగలిగే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను తెలిపే పరికరం ఏమిటి? ఒక రోజులో కొలవగలిగే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను తెలిపే పరికరం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 6 థర్మామీటర్. 6 థర్మా